100 యజ్ఞాలు పూర్తి 1000 యజ్ఞాలు పూర్తి చేశాడు, 1000 యాగాలు పూర్తి చేశాడు. ఆయన ఇప్పుడు మన కలియుగానికి ఇంద్రుడిగా ఉన్నది మనకి. అంటే ఇప్పుడు మనకి ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో, ఎమ్మెల్యేగా ఎవరు ఉంటారో, మంత్రిగా ఎవరు ఉంటారో మనం నిర్ణయించుకొని మనం ఓట్లు వేస్తాం. అలాగే ఆయన కలియుగంలో వచ్చిన తర్వాత ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలు ఈ కర్మభూమిలో, పుణ్యభూమిలో, వేద భూమిలో అలా యాగాలు చేసి యజ్ఞాలు చేసి ఆయనకి కశ్యప ఇంద్ర పదవి అనేటువంటి వచ్చింది. ఇప్పుడు మన కలియుగంలో అంటే 28వ కలియుగంలో ఆయన కశ్యప శర్మ అనేటువంటి వాడు ఇంద్రుడిగా ఉన్నాడు. కనుక అటువంటి కలియుగంలో అన్ని యుగాల్లోనూ కాశీ ఉంది కాబట్టి ఆ కాశీ క్షేత్రంలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి గంగా నదిలోంచి కాస్త మంచినీరు తీసుకురావయ్యా. ఎందుకంటే ఉత్తర వాహినిగా ఉండే గంగా నది తీర్థము సమస్త ఔషధ సేవలకు ఉపయోగపడుతుంది అని చెప్పి అడిగేటాం. అది మనకు తెలియదు. మనం భారతదేశంలో ఉంటూ గంగా నది నీరు ఔషధ సేవ అంటే వైద్యానికి ఉపయోగపడుతున్న విషయం మనకు తెలియదు. మనకి ఎంతసేపు టీవీలో ఏ సీరియల్ వస్తుంది, క్రికెట్ మ్యాచ్ ఎవరు గెలిచారు, కాకి దీపంలో ఆవిడెవరో డాక్టర్ బాబును దీప కలుస్తారా లేదా, ఇటువంటి వాటి మీద టెన్షన్ ఉంటుంది తప్ప మన దేశం ఏంటి, మన భవిష్యత్తు ఏమిటి, మనం ఏ దేశంలో ఉన్నాము, ఎటువంటి దేశంలో ఉన్నాము, ఎంత మంచి విషయంలో ఉన్నామని చెప్పేటట్టు మనం ఆలోచించాం. దాని గురించి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచించవచ్చు. అటువంటి గంగా నది నుంచి కాస్త గంగను తీసుకురామన్నాడు. అలాగే సీత, అరుంధత్య, అహల్య, ద్రౌపది, తారామండోదరి, పాంచాలి, దమయంచాలి మహాపతివ్రతానం అటువంటి మహాపతివ్రతలు పుట్టినటువంటి నేల. హరిశ్చంద్ర, నలకాత్తవీర్య, విక్రమార్క, భోజరాజాది పుణ్యపురుషానం అటువంటి పుణ్యపురుషులు పుట్టినటువంటి నేల. పున్నాగ, జాజి, వకుల, కేతకి, చంపక, మకరత, మాణిక్యాది విధు కుసుమానం అటువంటి కుసుమాలన్నీ పుట్టినటువంటి నేల. అక్కడ నుంచి కాస్త గుప్పుడు మట్టి తీసుకురావయ్యా అని చెప్పి రెండో కోరుకున్నట్ట. మూడోది భగవద్గీత, నాలుగోది భాగవతం, ఐదోది ఇది చాలా విశేషం ఒక గురువుని తీసుకురామన్నట్ట. ఆయన గురువు ఆల్రెడీ అలెగ్జాండర్కి, ఆయనకి అయినా సరే అక్కడి నుంచి గురువుని తీసుకురా. ఎందుకంటే గురువు గారికి మన భారతదేశంలో వేసినటువంటి పీట, ఆయన చెప్పేటువంటి విశేషము ఇంకెక్కడా ఎవరో తీసుకోరు. అలా తీసుకున్నవాడైతే గురువు గారి మాట అలెగ్జాండర్ ఉత్తరానికి రాడికి అక్కడికి కదా. కానీ ఇక్కడ భారతదేశంలో గురువు మాట జవదాటరు ఎవరు కూడా. అది మీరు హారతి ఇచ్చేసేవాళ్ళు కదా, గురువు గారు ఏదో చెప్తాను మీరు కూర్చున్నారు అంటే ఇక్కడ గురుభక్తి ఎక్కువ భారతదేశంలో. అటువంటి భారతదేశం నుంచి గురువు గారిని తీసుకురావయ్యా అని చెప్పని అడిగట. ఈ 5 కానుకలు తీసుకుని ఇచ్చాడు. ఆయన అలెగ్జాండర్కి మంచి మోక్షాన్ని ప్రతిష్ఠించాడు గురుగారు. కనుక మన భారతదేశం చాలా విశిష్టమైనది, చాలా వేదపరమైనటువంటి వేదభూమి, చాలా కర్మలు జరిగేటటువంటిది, కర్మను అనుసరించేటువంటి వాళ్ళం, కర్మను ఆచరించేటువంటి వాళ్ళం కాబట్టి కర్మభూమి. ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి పుణ్యభూమి. కనుక మన భారత మాతకి మాతృదేవత అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు పేరు? పూర్వం ఎవరు పెట్టారు. ఎందుకంటే మన కలియుగంలో అన్నిటికంటే కూడా చాలా విశేషమైనటువంటి విశిష్టత, ముందర ఏది బాగుంటే తర్వాత దేశం బాగుంటుంది అనే దాని మీద భారతమాత స్త్రీమూర్తికి ఎక్కువ మనకి మన వేదాల్లో కానీ, మన పురాణాల్లో కానీ, మన ఇతిహాసాల్లో కానీ, మన 18 పురాణాల్లో కానీ మన మాతృమూర్తులకి పెద్ద పీట వేశారు. ఎందుకంటే తల్లి బాగుంటే పిల్లలు బాగుంటారు, మన మాతృమూర్తులు బాగుంటే గ్రామం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, యావత్తు జగత్ అంతా కూడా బాగుంటుంది. అందుకనే ప్రతి దేవుడి ముందర లక్ష్మి నారాయణుడు, పార్వతి పరమేశ్వరుడు, వాణి బ్రహ్మదేవుడు, సరస్వతి బ్రహ్మదేవుడు, అలాగా మాతృమూర్తి పెద్దమేట వేశారు. కనుక భారతుడు అని వేయొచ్చుగా. భారత్ మాత అంటే భారతదేశం కూడా మాతృమూర్తితో సంబోధించి మాతృమూర్తికి ఎక్కువ స్థానం ఇచ్చారు. అలాగే నీరు గంగడు అనొచ్చుగా. గంగా తర్వాత మాత, గంగా మాత అంటే మాతృమూర్తికి ఎక్కువ స్థానం ఇచ్చారు. గో మాత చూసారు ఎంత విశిష్టత ఇచ్చారు. కనుక మాతృమూర్తులు ముందుగా మనకి ఉండే మన దేశంలో కట్టు, బొట్టు, మడి, ఆచారం, నియమం, నిబద్ధత తెలిసి ఉండాలి. మనం తెలుసుకుంటే మన పిల్లలకి నేర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు మిగతా ఎడారి మతాల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఖురాన్ వేసుకుని వాళ్ళ స్కూల్ పంపిస్తున్నారు. మనం కనీసం పిల్లలు బుట్టైనా పెడతామా? పెట్టం. వాడి స్నాక్స్ బాక్స్లో ఏం పెట్టాలి, ఎల్లాజీలు ఎలా పెట్టాలి, ఇవే మాత్రం చెబుతాం. మనం కూడా రాముల బొమ్మ పెట్టి పంపించవచ్చు స్కూల్ బ్యాగ్లో, ఎటువంటి దోషం లేదు. చక్కగా కుంకుమ పెట్టి పెట్టి పంపించవచ్చు, సింధూరం పెట్టి పంపించవచ్చు. ఎందుకంటే దానిలో వెళ్ళినప్పుడు ఏ నమ్మకాలు దొక్కుతారో తెలియదు. ఎందుకంటే మన వాళ్ళంతా దిష్టి తీసిన నిమ్మకాయలు, కోడిగుడ్లు, ఏడు మిరపకాయలు, ఉప్పు ఇవన్నీ కూడా రోడ్డు మీద పోసేస్తారు. పోయకూడదు అలాగా.
ఎందుకంటే మనం బాగుండాలి, మన దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి. అప్పుడు ఏం చేయాలి? దిష్టి తీసినవి కాలువలోనో, చెరువులోనో, నూతులోనో, నీళ్ళలోనో వెయ్యాలి. అంతేకాని రోడ్డు మీద పడకూడదు. కొబ్బరికాయలు కానీ, గుమ్మడికాయలు కానీ, గుమ్మడికాయలు కానీ, ఎన్నమిరపకాయలు కానీ, ఆఖరికి విభూతి బళ్ళు అలియాస్ కోడిగుడ్లు, ఇవి కూడా దిష్టి తీసినవి ఎక్కడైనా సరే నీళ్ళలో వేయండి. మనకి దిష్టి పోవాలి, ఇంకోటి దక్కితే వాళ్ళకి కలగాలనుకోవడంలో చాలా దోషం, దానికి మళ్ళీ మనకి ఎదురు వస్తుంది. కనుక అవన్నీ నీళ్ళలో వేసినట్టయితే మనం బాగుంటాము, మన సమాజం బాగుంటుంది. కనుక మన పిల్లలకి మనం ఏం చేయాలంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ మంచి బొట్టు, మంచి కట్టు, మంచి పద్ధతి మనమే మనం తయారు చేయాలి. అంతే కదా. మనం ఏం చేయాలి? మనం ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏ పరిచయం కట్టుకోవాలి మనం ప్లాన్ చేసుకున్నాగా. అలాగే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే బాల్యం నుంచి వాళ్ళకి మంచి ఒక దేవాలయానికి వెళ్తే చెప్పులు బయట వదలాలి, ధ్వజస్తంభం దండం పెట్టుకోవాలి, అక్కడి నుంచి నంది దగ్గరికి రావాలి, నంది కొమ్మ నుంచి శివుడిని చూడాలి, శివుడికి వెళ్ళేటప్పుడు ఆలయం వెళ్ళేప్పుడు గంటకు ముందర 3 సార్లు కొట్టాలి, వచ్చేటప్పుడు వెనక్కి 3 సార్లు కొట్టాలి, లోపల దర్శనం చేసుకోవాలి, బయటకు వచ్చాక శిఖరాన్ని చూసి దండం పెట్టుకోవాలి. శిఖరం చూసి ఏం దండం పెట్టుకోవాలి? పునర్దర్శనం కావాలని దండం పెట్టుకోవాలి. ఇక్కడ చూసేటప్పుడు కళ్ళారా మనసు కళ్ళు మూసుకుని దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దండం పెట్టుకుని అనుకోండి, కనక ముత్యాలమ్మ తల్లి ఎవరి పేరు, ఇక్కడ దండం పెట్టుకుని ఏం చేయాలి? కళ్ళు మూసుకుని విజయవాడ దుర్గాదేవిని స్మరించుకోవాలి, శ్రీశైలం బ్రహ్మరాముని స్మరించుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేము, ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఈవిడ స్వరూపాన్ని మనం ఆవిడ స్వరూపం తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అబ్బాబే అక్కడ చూడాలి, కళ్ళు తెరిచి అక్కడ చూడాలి ఆవిడ్ని. ఇక్కడ మనకు కనబడదు కాబట్టి అక్కడి నుంచి మనం ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళినట్టుగా అక్కడ స్వరూపాన్ని మనం స్మరించుకోవాలి. ఇక్కడ కళ్ళు ముందు ధ్యానంలో మనం చూసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఆ రూపాన్ని దర్శించుకోవాలి. అప్పుడు మనం కోరుకుందామని ఏం కోరిక రాదు, ఆవిడ చూడటమే సరిపోతుంది, ఎందుకు రద్దీ కదా. అందుకని అక్కడికి వెళ్ళి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా కళ్ళారా చూస్తూ స్మరించుకుంటూ తన్మయత్వం చెందాలి. ఇక్కడ మనం వెంకటేశ్వరం గుడి చేసుకున్నా, రాములారి గుడి చూసుకున్నా, ఏ గుడిలో చూస్తూ అమ్మవారి గుడి చూసుకున్నా, ఇక్కడ చూసేటప్పుడు కళ్ళు మూసుకుని మన పుణ్యక్షేత్రంలో ఉన్న స్వామివారిని దర్శించాలి. పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడ దర్శించాలి. ఇక్కడ మనం లోకల్ గా గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? శిఖరం చూసినప్పుడు మొన్న దర్శనం కలగానే దాన్ని పెట్టుకోవాలి. అక్కడ పుణ్యక్షేత్రం శిఖరం చూసినప్పుడు ఏం దాన్ని పెట్టుకోవాలి? పునర్జన్మ లేకుండా దాన్ని పెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ రావడానికి కాదు. మనం ఇక్కడ చేసినప్పుడు మీరు ఇంతసేపు పారాయణ చేశారు, అమ్మవారిని కొలిచారు, పౌర్ణమి నాడు వెళ్తే పౌర్ణమి చంద్రహారతి పౌర్ణమి నాడు అని చెప్పి ఇవి కొలిచేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ భారతదేశంలో మనకి ఒక ఉద్యోగం ఇచ్చాడు భగవంతుడు. ఏమని? నువ్వు కలియుగంలోకి వెళ్ళు, నీకు ఉద్యోగం ఇస్తున్నాను. నీ ఉద్యోగం ఏమిటి? అక్కడ నీకు గత జన్మలో చేసినటువంటి శేషం కొంత ఉండిపోయింది, పెనాల్టీ, అది నివృత్తి చేసుకోవడానికి మళ్ళీ మనకి ఉద్యోగం ఇచ్చాడు. కలియుగంలోకి వెళ్ళవయ్యా, ఇప్పుడు వెళ్ళి నీకు వచ్చిన 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను కాబట్టి ఆ ఆయుష్ ఉన్నంతసేపు భగవన్నామస్మరణ చేస్తూనే ఉండు. అప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది? భగవన్నామస్మరణ చేయడం వల్ల మళ్ళీ జన్మ అనేది లేకుండా మనకు కావాల్సింది అది. మళ్ళీ ఎన్టీఆర్ మనవడుగా పుట్టాలి, లేకపోతే చిరంజీవి వారసుగా పుట్టాలి, మహేష్ బాబులో పుట్టాలి, ఇది కాదు. అసలు మనకి ఇటువంటి నరకం లేకుండా, నరకం అంటే ఏంటి? భూలోకమే, అంతే కదా. పిన్ని గారు కాసుల పేరు కట్టుకున్నారు, మనకి ఎప్పుడు కొంటారో ఇది నరకమే, ఆనందం కాదు. ఎందుకని? పిన్ని గారు కొంత కాసుల పేరు ఒక బాధ, మనకి లేదని ఒక బాధ. ఇటువంటివన్నీ కూడా ఈ నరకంలో ఇలాంటివే ఉంటాయి. అదేదో అపరిచిత సినిమాలు చూడే సూదులతో కూర్చోడం ఇవన్నీ కాదు, ఇలాంటివే. పక్క వాళ్ళు పడి ఏడవడం, లేదా మనకు లేదని బాధపడడం, లేదా మనకు ఉందని పక్క వాళ్ళకి గొప్పగా చెప్పడం. మరి మన ఇంటికి ఎవరో వస్తూ ఉంటారు, వాస్తవంగా వచ్చిన వాడికి కనీసం సైకిల్ కూడా ఉండదు. ఏమేమి మన బండి రెండో బండి ఏం చేశాడు? పెద్దవాడు పెట్టుకెళ్ళాడా? వాడికి ఎందుకు బండి గురించి అని మనం చెప్పాలి. మన దగ్గర ఇన్ని బళ్ళు ఉన్నాయని. మరి హీరో హోండా కొన్నాక మనం 1,00,000 రూపాయలు పెట్టి అది ఆవైంది, వాడికి అనవసరం అవన్నీ. వాడు వచ్చి దేనికి వచ్చాడు? మంచిళ్ళకో, టీకో, భోజనానికో, చుట్టం చూపుకో, పలకలుపుకో వచ్చాడు. వాడి దగ్గర మనకి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బళ్ళు ఉన్నాయి, మనకి ఎన్ని పరిచయాలు ఉన్నాయి, మనకి అకౌంట్లు, అవన్నీ మనం చేసేటటువంటి మోసాలు. కనుక మన పొద్దున్న లేచి లగాయితూ రాత్రి పడుకునేంత వరకు కూడా నిరంతరం ఉండేటువంటి గృహంలో ఉండేటువంటి ఉపచారాలు చేసుకుంటూ